నాకు చాలా ఇష్టమైన లాంగ్వేజ్. నాకు కూడా అంతో ఎంతో అంత బాగా మాట్లాడలేకపోయినా అంతో ఎంతో కొద్దిగా మాట్లాడగలను ప్రయత్నం చేస్తాను నేను. దీంట్లో వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే మీరు మా మైనారిటీ శాఖ మార్చులు ఎన్ఎండి ఫరూక్ గారు కూడా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారికి సహచర్యులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు క్యాబినెట్ మంత్రిగా కొనసాగడం. ఈరోజు ఈ యొక్క మైనారిటీ ప్రోగ్రాం అంటే మా తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారి పాటు వీరిని ఖచ్చితంగా జ్ఞప్తికి చేసుకోవాలి. ఎందుకంటే మన శాఖ మార్చులే కాకుండా ఎమ్మెల్యేలతో మా తండ్రి గారితో మా కుటుంబంతో ఉన్న అనుబంధం కూడా వారు అంత దగ్గర మాకు. అదేవిధంగా ఈరోజు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మార్చులు, వారు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతమైన నిర్ణయాలు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క నాయకత్వంలో ఒక అమోఘమైనటువంటి నిర్ణయాలతో కంప్లీట్ రీఆర్గనైజేషన్ చేసి విద్యా వ్యవస్థని ఈరోజు ఒక గాడిలో పెట్టి, గత ప్రభుత్వాలు మీరు చూశారు, నేను ఎన్నో ఇప్పుడు చూస్తున్నా, నాడు నేడని చెప్పి ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఊరికే రంగులు కొట్టుకొని పేర్లు పెట్టుకొని పేరుకు రంగులు కొట్టారు తప్ప కనీసం ఏది కూడా ఒక కాంక్రీట్గా చేసిన పనులు లేదు. ఈరోజు పుస్తకాల దగ్గర నుంచి క్వాలిటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ చాలా చక్కగా ఈ ప్రభుత్వం మనందరికి కూడా మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతుంది. వీటన్నింటినీ అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా మీరందరూ చదువుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ముందుకు పోవడం. ముఖ్యంగా మైనారిటీ బాలికలు, అమ్మాయిలు, మీరు ఈరోజు వరల్డ్ కప్ గెలిచారు మహిళలు క్రికెట్లో. సెమీఫైనల్లో సెంచరీ కొట్టింది ఒక అమ్మాయి. పేరు ఎవరికేం తెలుసా? అమ్మాయి మీరే చెప్పాలా? మన రాష్ట్రం మేమునా అని చెప్పి ఒక మైనారిటీ అమ్మాయి కొట్టింది సెంచరీ. అద్భుతంగా ఆడింది ఆస్ట్రేలియాతో. ఏ దాంట్లో కూడా తగ్గడానికి లేదన్నట్టుగా పోటీ పడి ఈరోజు మహిళలు వరల్డ్ కప్ గెలుచుకున్నారంటే దాంట్లో మీరు చూశారు ఎంత చక్కగా. ఏ రంగంలో మేము తక్కువ కాదని. కాబట్టి నా ముందున్నటువంటి పిల్లల్లో ఎవరైనా కావచ్చు, మీరు కూడా అటువంటి మంచి టాలెంట్ అన్ని రకాలుగా ఉన్న దాంట్లో ప్రోత్సహించేటువంటి దాంట్లో అందరిలో ముందుంటాం. ఎమ్మెగనూరు కానీ ఈ ప్రభుత్వం కానీ మేము కానీ అందరం కూడా మీరు చక్కగా చదువుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏదైతే ప్రభుత్వం తరఫున మీకు చేస్తున్న అన్ని కార్యక్రమాలను కూడా వినియోగించుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే ముందుకు పోవాలని ఆశిస్తూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.